ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు కొలంబస్ ఒహాయోలో మంచు పడింది. ఇదే ఫస్ట్. ఇక నుంచి 3 నెలల పాటు ఇలాగ మంచు పడుతూ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు ఎండ వస్తుంది. ఇదిగోండి మంచు ఏ విధంగా తెల్లగా చెట్ల మీద పడిపోయింది చూడండి ఎలా ఉందా. ఇలా ఈ చెట్లు ముందే ఆకులు రాల్చేసాయి, ఈ కొమ్మలకి పట్టుకుంది మంచు. ఇదిగోండి మా బాల్కనీలో చూడండి ఎంత మంచు కంప్లీట్ అనమాట. కార్ల మీద చూడండి ఎలా ఉంది మంచు. బయటికి వెళ్ళాలంటే ఇక అన్ని రకాల టక్కు టామరాలు ధరించుకుని పోవాలి. కోటు సూటు ఈ స్నో ప్రొటెక్షన్ అంతా వేసుకుని వెళ్ళాలి. ఈ కార్లు కూడా హీటర్ ఆన్ చేస్తే కానీ మొత్తం అది మంచు కరగదు. రోడ్ల మీద కూడా మంచు పేరుకుపోయి జాగ్రత్తగా వెళ్ళాలి, స్కిడ్ అవ్వకుండా. ఇదిగోండి ఇది మొదటిసారి ఈ సంవత్సరం స్టార్ట్ అయిందన్నమాట మంచు. చాలా రాష్ట్రాల్లో మంచు పడింది. మన కొలంబస్ ఒహాయోలో ఇది నవంబర్ 10 అనమాట. ఇలా పడుతుంది, ఇలా ఉంటే పేరుకుపోద్ది, తుప్పర్లాగా పడి తర్వాత ఏమవుతుందంటే మధ్యలో ఎండ వచ్చినప్పుడు కరుగుతుంది, లేకపోతే ఇలా ఉంటుంది. మేము ప్రొటెక్టెడ్ కదా, ఇంత వుడ్ హౌసెస్ కదా, లోపల హీటర్స్ ఉంటాయి. సో మేము ఇదిగా ఉంటాం అనమాట, ఏం ప్రాబ్లం ఉండదు. -2 అనమాట, -2 degrees ఉంది ఇప్పుడు. చూడండి ఎలా పట్టింది మంచు కంప్లీట్. ఈ చెట్ల మీద అంతా గడ్డి మీద ఈ ఆకుల మీద అంతా చూడండి ఎలా పట్టేసిందా. మధ్యలో ఈ కొనలు కూడా గడ్డగట్టుద్దండి కొన్నాళ్ళకి. ఇవి ఇంత చూడండి, ఈ బాధలు ఈస్తున్నాయి ఇక్కడ ప్రకృతిలో. ఈ ఈ కొనలు కూడా కొన్నాళ్ళకి గడ్డగట్టిపోతాయి. దాని మీద బాతులు అవి కూర్చుంటాయి వచ్చి. వాటికేం చలి అనిపిస్తుంది అనుకుంటాను.